కడప జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు విజయజ్యోతి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి తులసిరెడ్డి కడప జిల్లా అధ్యక్షురాలుగా విజయజ్యోతితో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం విజయజ్యోతి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనన్నారు. ఆమె అడుగుజాడల్లో ముందుకు వెళ్తామన్నారు. ప్రజలకు సేవ చేయాలంటే అది కాంగ్రెస్ వల్లే సాధ్యమవుతుందన్నారు విజయజ్యోతి. రావాలంటే కాంగ్రెస్ పార్టీ అని నేను వీరందరికీ తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం నాకు ఇచ్చినందుకు నేను తప్పకుండా దానిని నిర్వర్తించి కడప జిల్లాలో మన రాష్ట్రంలోనే ముందుగా మన కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి రేపు వచ్చే స్థానిక ఎలక్షన్లో కానీ అందరితో కలుపుకొని ప్రతి ఒక్క నాయకులతో కలుపుకొని నేను ఈ పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని మా మీడియా పూర్వకంగా తెలియజేసుకుంటూ ఉన్నాను. ఓకే, ప్రణాళికలతో అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు, ప్రస్తుతము ప్రభుత్వం యొక్క వైఫల్యాలు, తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటివి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏ రకంగా ఉంటుంది అనేది ప్రజల దృష్టికి తీసుకువెళ్ళి ఉన్నటువంటి నాయకులు పెద్దలు సలహాల మేరకు అందరినీ కలుపుకొని నేను కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని, తర్వాత గతంలో రాజశేఖర రెడ్డి గారు ఏ రకంగా చేసినారో, ఏ రకంగా ప్రజలు అభిమానించి పార్టీని వారిని అభిమానించి ఏ రకంగా ముందుకు వచ్చినారో ఆ రకంగా అవన్నీ వారికి గుర్తు చేస్తూ తర్వాత వారికి ఏ రకంగా మేము ముందుంటాం, అన్ని విషయాలలో మేము ప్రతి ఒక్కరి కార్యకర్తకు కానీ నాయకులు కానీ ప్రతి ఒక్కరికి ఏ పరిస్థితుల్లోనైనా కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది అని ధైర్యాన్ని ఇస్తూ ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాం.